లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ నెల 28న విచారణకు రావాలని ఆదేశించింది. కేటీఆర్ విచారణకు హాజరవుతారా? నోటీసులపై కేటీఆర్ రియాక్షన్ ఏంటి? చిన్న విరామం తర్వాత మళ్లీ ఫార్ములా ఈ కేసు తెరపైకొచ్చింది. కార్ రేస్ నిర్వహణకు సంబంధించి 55 కోట్లు బదిలీ చేసే సమయంలో సరైన నిబంధనలు పాటించలేదన్న అభియోగాలపై ఇప్పటికే కేటీఆర్పై కేసు నమోదు చేసిన ఏసీబీ జనవరిలో నోటీసులిచ్చి ప్రశ్నించింది. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ఆరా తీసింది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ కేటీఆర్కు నోటీసులిచ్చింది ఏసీబీ. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నెలాఖరులో యూకే, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనందున తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని బదులిచ్చారు కేటీఆర్. రాజకీయ వేధింపుల్లో భాగంగానే నోటీసులిచ్చారని ఆరోపించారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్నారని విమర్శించారు. 48 గంటల క్రితం ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ పేరొచ్చింది. 24 గంటల క్రితమే ప్రధాని సహా బీజేపీ అగ్రనేతల్ని రేవంత్ కలిశారు. ఇవాళ నాకు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయని ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇప్పటికే ఏసీబీ కేసు ఆధారంగా కేటీఆర్పై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ కంటే ముందే ఆయన్ను ఓసారి నోటీసులిచ్చి ప్రశ్నించింది. తాజా నోటీసులతో తెలంగాణలో మరోసారి ఫార్ములా ఈ కేసు రాజకీయం వేడెక్కింది.